గిద్యోను సైన్యము 32,000 మంది. ఆ 32,000 మందిలో దేవుని బిడ్డలారా 31,700 మంది. మెజారిటీ పీపుల్, మామూలు సాధారణమైన విషయం కాదు. 31,700 మంది బయటకు పోతే మిగిలిన వారు ఎంతమంది? 300 మంది. దేవుడు అన్నాడు, ఈ సంఖ్య నాకు చాలు, ఈ సంఖ్య నాకు చాలు అన్నాడు. ఆలోచన చేయండి, అనేక మంది దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. దేవుని మందిరానికి వస్తూ ఉంటే గిద్యోను సైన్యములాగా పోరాటంలో దేవుని సేవకుని వెంబడి నిలవబడేవారు ఎంతమంది? వెన్ను తట్టి ప్రోత్సహించేవారు ఎంతమంది? అయ్యా దైవజనుడా, నీకు ఒక విజన్ ఇచ్చాడు దేవుడు, నీతో మేము కూడా ఏకీభవిస్తున్నాం. నీ వెనకాల కన్నీరు కార్చడానికి మేము ఉన్నాం, నీ వెనకాల ప్రార్థన చేయడానికి మేము ఉన్నాం, నీ వెనకాల మోకరించడానికి మేము ఉన్నాం, నీ వెనకాల పరిచయం చేయడానికి మేము ఉన్నాం, నీ వెనకాల అనేకమైన విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండడానికి మేము ఉన్నాం అని గిద్యోను సైన్యములాగా నిలబడేవారు ఎంతమంది? 31,700 మంది బయటకు పోతే ఆ పోయే పిరికి వారిలో నువ్వు ఉన్నావా? ఆ పోయేటటువంటి పిరికి వారిలో ఉన్నావా? శరీర సంబంధమైన సుఖాన్ని కోరుకునే వారిలో నీవు ఉన్నావా? ఆ యొక్క పరీక్షలో ఓడిపోయిన వ్యక్తుల్లో నీవు ఉన్నావా? లేక ఒక దేవుని సేవకుడికి రాబోయే కాలంలో నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి, అనేక మంది దుష్ట సంబంధమైన బంధకాల్లో చిక్కుకుపోయిన వారిని విడిపించడానికి దేవుని సేవకుడికి దేవుడిచ్చిన నడిపింపులో దేవుని సేవకుడి వెంబడి నడిచే వ్యక్తిగా నీవు ఉన్నావా? దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు సంఘాల్లో ఎవరు కావాలి? దేవుని సేవకుని వెంబడి పోరాటం చేసే వాళ్ళు కావాలి. అలసిపోకుండా, అయ్యా దైవజనుడా నువ్వు పరిచర్య చేస్తే మేము కూడా నీ వెనకాల పరిచర్య చేస్తాం. నువ్వు ఒకవేళ దేవుని పక్షంగా నిలవబడితే మేము కూడా నిలవబడతాం. ఒకవేళ నువ్వు దేవుని పక్షంగా ఎవరితోనైనా వాదన చేస్తే నీ వెనకాల మేము కూడా ఉంటాం. ప్రార్థన చేయడానికి మేమున్నాం, ఆర్థికంగా సహకరించడానికి మేమున్నాం, మోకరించడానికి మేమున్నాం, కన్నీరు కాచడానికి మేమున్నాం, ఉపవాసాలు ఉండడానికి మేమున్నాం. నిరాశపరిచే గుంపులో ఉన్నావా? పిరికి పందలాగా పారిపోయే గుంపులో ఉన్నావా? అపవాది చేత భయపెట్టబడే స్థితిలో ఉన్నావా? 31,700 మంది దేవునికి అవసరం లేదు. దేవుని కొరకు ధైర్యంగా నిలబడేవారు, దేవుని కొరకు పోరాడేవారు, అది పెరగకుండా దేవుని సేవకులతో నడిచేవారు దేవునికి దినాలలో కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.